నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణం గురించి ప్రతి ఏటా మనం చూసుకుంటే ఒక నివేదిక వస్తూ ఉంటుంది. అంటే ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఒక నివేదిక అయితే వస్తూ ఉంటుంది. తాజాగా వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నది ఏంటంటే కానీ రాబోయే సంవత్సరాలలో కువైట్లో మనుషుల యొక్క మానవ మనుగడ చాలా కష్టమైపోతూ ఉందని చెప్పేసి, కువైట్లో భూమి మనుషులు ఉండలేనంతగా విపరీతంగా వేడి ఎక్కిపోతూ ఉంది. అలాగే మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా 50 నుంచి 60 డిగ్రీల మధ్య సెల్సియస్ మధ్య నమోదవుతూ ఉంటే, భూమి మీద దాని ప్రభావం మనం చూసుకుంటే 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే మీరు బాగా ఎండ వచ్చేటప్పుడు భూమి మీద కానీ మీరు వాతావరణానికి సంబంధించిన మీటర్ ఏదైతే ఉందో అది పెట్టి చెక్ చేస్తే కానీ 69-70 డిగ్రీలు. అలాగే కువైట్లోని కొన్ని ఇళ్లల్లో గోడల మీద కూడా ఉష్ణోగ్రతలు 70 డిగ్రీలకు చేరుకుంటూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వాతావరణ మార్పుల వల్ల తమ రోజువారీ జీవితాలు దుర్భరంగా మారుతూ ఉన్నాయని కువైట్ ప్రజలు వాపోతూ ఉన్నారు. కువైట్ దేశం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా జూలై నెలలో మనం చూసుకుంటే 55 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో ఈ స్థాయిలో వేడెక్కుతూ ఉండడంతో పరిస్థితులు మరింత విషమించవచ్చు. కువైట్ ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కానీ ఇంత వేడిగా ఎన్నడూ లేదు. ముఖ్యంగా 2016 నుంచి మనం చూసుకుంటే కువైట్లో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. 2016 నుంచి 2025 ఇప్పటి వరకు మనం చూసుకుంటే ప్రతి ఏటా 50 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పి ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో 2034-35 నాటికి మనం చూసుకుంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి 2060 నాటికి కువైట్లో మనుషులు జీవించలేనంతగా భూమి వేడెక్కిపోతుంది. అంటే ఎండాకాలం వచ్చినప్పుడు కువైట్లో ఉన్న ప్రజలందరూ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయి మళ్ళా ఎండాకాలం తగ్గిన తర్వాత ముఖ్యంగా వీళ్ళని ఏమని పిలుస్తారంటే కానీ వాతావరణ వలసదారులని పిలుస్తారని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం ఇప్పటి నుంచి చర్యలు చేపట్టి చెట్లను పెంచడం కానీ, లేకపోతే ఉష్ణోగ్రతలు పెంచుతూ ఉన్న వాటిని తగ్గిస్తే కానీ, అలాగే మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల కూడా ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరుగుతూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.